ఇప్పుడు వస్తున్న తాజా సమాచారం కూడా జగన్మోహన్ రెడ్డి పేర్లు చెప్తున్నారు వాళ్ళు, లేదా వాళ్ళ సన్నిహితులు, లేకపోతే తాడేపల్లి క్యాంప్ ఆఫీస్ వాళ్ళు చేయించారనేది ఈ నందిగామ చంద్రబాబుపై దాడి కేసుకు సంబంధించి కూడా అందుతున్న సమాచారం. సార్ మీరు ఒకసారి ఎక్కడ అక్కర్లేదు సార్, వైసీపీ ఆఫీషియల్ పేజ్కి వెళ్ళి వైఎస్ఆర్సీపీ పార్టీ ఎవరికి పదవులు ఇచ్చిందో చూడండి సార్. ఇటు తిప్పించినా అటు తిప్పించినా ఎడు తిప్పించినా అదే 5 రెడ్లకి ఇస్తుంది. ఓకే, జగన్మోహన్ రెడ్డిని పక్కన పెడితే అదే విజయసాయి రెడ్డి, అదే వైవి సుబ్బారెడ్డి, అదే సజ్జల రామకృష్ణారెడ్డి, అదే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, వీళ్ళకే ఇస్తారు. సో ఇదే తాడేపల్లి కోటరీ మీరు చూసినట్లయితే, సో ఈ కోటరీ మీకు ఆంధ్ర రాష్ట్రంలో జరిగిన ఏ అరాచకమైన గత 5 సంవత్సరాల్లో దాని మూలం వెతికితే ఈ 5 మధ్యలోనే ఉంటుంది సార్. సో డెఫినెట్ గా సో వీళ్ళందరికీ పర్మిషన్ ఇచ్చేది మా భారతిరెడ్డి గారు ఫైనల్ గా. సో ఎందుకంటే ఆవిడ అక్కడి నుంచే రచన అదంతా చేయాలి కాబట్టి అక్కడి నుంచి ఆవిడ ఒక చెయ్యిలా ఊపితే చాలు, ఒక గ్రీన్ సిగ్నల్ ఇస్తే చాలు, మొత్తం ఏమనుకున్నారో అవన్నీ జరిగిపోతాయి అన్నమాట. సో ఒకటి సార్, గతంలో ఏదైతే ఇప్పుడు మీరు చెప్పిన కేసులో మధు గారు చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ మధు గారు గాయపడ్డారు. మధు గారు కూడా డిఎస్పీ లెవెల్ ఆఫీసరే కదా సార్. అవును అవును. మరి పోలీస్ డిపార్ట్మెంట్ ఏకంగా ఒక పోలీస్ పైనే దాడి చేసినప్పుడు ఎట్లాంటి యాక్షన్ తీసుకుంటుంది సార్? నిజం చెప్పాలి అంటే అసలు జనరల్ గా అయితే చట్టం సరిగ్గా పనిచేసి ఉంటే ఒక పోలీస్ ఆఫీసర్ మీద జరిగిన అటాక్ ఏదైతే ఉందో, దాడి ఏదైతే ఉందో, ఒకవేళ బాబు గారి పైన జరిగిన దాడికే ఆయనకు దెబ్బలు తగిలాయి కాబట్టి అసలు ఎంత సీరియస్ గా యాక్ట్ చేస్తుంది? ఏ రోజన్నా యాక్ట్ చేసింది అసలు పోలీస్? లాస్ట్ 5 years లో పోలీస్ సిస్టమ్ ఏ రోజన్నా పోలీస్ సిస్టమ్ లో పనిచేయలేదు కదా సార్. జగన్మోహన్ రెడ్డి ఇంటి దగ్గర పాలేర్లులా పనిచేసింది. వాళ్ళు పాలెగాళ్ళు అయితే వీళ్ళు పాలేర్లులా పనిచేశారు. ఏపీసీపీ చూసుకున్నా, ఏ ఆర్గనైజేషన్ చూసి, ఏ విచారణ సంస్థ అయినా తీసుకోండి సార్, అట్లనే పనిచేసింది. వాళ్ళ కింద పనిచేసుకుంటూ ఉండింది అనమాట. ఈ రోజు సిస్టమ్ ఇంత కరప్ట్ అయిపోవడానికి రీజన్ ఏంటి సార్? ఈ రోజు ఇప్పటికి కూడా టిల్ నౌ ఈ రోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఇన్ని దాడులు దమనకాండలు జరుగుతున్నాయి అంటే వాట్ ఈస్ ద రీజన్? అప్పుడు జగన్మోహన్ రెడ్డి స్వయంగా ఇలాంటి దాడుల్ని అరాచకాల్ని పెంచి పోషించబట్టి ఈరోజు సంఘ విద్రోహకారులందరూ కూడా చొచ్చుకుపోయారు సార్. సొసైటీలో మన పక్కనే తిరుగుతున్నారు, ఎవరో తెలియట్లేదు. సో ఒక ఛానల్ ని అంత పటిష్టంగా చేసుకున్నాడు సార్. అక్కడి నుంచి నేను ఇందాక చెప్పాను, పైగా మొన్న చంద్రబాబు కూడా చెప్పారు వీళ్ళంతా రాజకీయం అనే ముసుగేసుకొని వచ్చారని. రాజకీయం అనే ముసుగేసుకుని వచ్చారు. ఎక్కడైతే తాడేపల్లి ప్యాలెస్ నుంచి ఇది ఒక రచన జరుగుద్ది, ఒక మొత్తం కథ స్క్రీన్ ప్లే డైరెక్షన్ మొత్తం నడుస్తుంది, దానికి అర్ధరాత్రులు సిగ్నల్ ఇస్తారు. సో మీరు చూసుకోండి, రాష్ట్రంలో ఏ మారుమూల ప్రాంతంలో అయినా దాన్ని కథా స్క్రీన్ ప్లే డైరెక్షన్ ని అమలు పరిచే విధంగా ఒక సీన్ క్రియేట్ అయిపోతుంది సార్. వాళ్ళు ఏదైతే అక్కడ రచిస్తారో ఇక్కడ పర్ఫెక్ట్ గా యాక్ట్ జరుగుద్ది. సో ఇది ఇంత దారుణమైన పరిస్థితులు ఇప్పటికీ కూడా ఇంకా కంట్రోల్ చేయలేని పరిస్థితులు ఉన్నాయంటే లాస్ట్ 5 years ఎంత కరప్ట్ అయిపోయిందో సిస్టమ్ చూడండి సార్. దాని మూలాలు ఎంత ఘోరంగా కుళ్ళిపోయినాయో చూడండి సమాజంలో. ఈ రోజుకి టిల్ నౌ నేను చెప్తున్నాను కదా, ఎక్కడైతే వీళ్ళు గంజాయిని దారుణంగా మారుమూల ప్రాంతానికి పంపించేశారు. మన పక్క ఇప్పుడు ఇక్కడ ఉన్నానా సార్, నేను నా పక్క సందులో కూడా గంజాయి అవైలబుల్ గా ఉండే పరిస్థితికి ఒకనొక టైంలో వచ్చేసింది. లిటరల్లీ 7 దాటిన తర్వాత ఆడపిల్లల్ని బయటికి పంపించాలంటే ఆలోచించాల్సిన పరిస్థితి గత 5 ఏళ్లలో వచ్చింది. ఈ రోజుకి ఇంకా భయంగానే ఉంది. అంటే వీటన్నిటిని కూడా ఇప్పుడు